హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీటీఎస్ టెట్ 1+ డిఎస్సి ఎస్జిటి మ్యాథమెటిక్స్ కంటెంట్ యొక్క క్లాసెస్ అనేవి 1 by 1 డిస్కస్ చేద్దామండి. సో మనం ఈరోజు వీడియోలో అంకగణితానికి సంబంధించి ఏకవస్తు మార్గం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మ్యాక్సిమం టెట్ డిఎస్సి రిలేటెడ్ ఎస్జిటి మ్యాథమెటిక్స్ టోటల్ కంటెంట్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాము. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అండ్ టైంని బట్టి నేను కూడా మ్యాక్సిమం క్లాసెస్ అనేవి చేస్తానండి. సో వీడియోని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో నెంబర్ ఆఫ్ ఎవరైతే మనకి ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. సో ఏంటంటే ఎక్కువ లైక్స్ వస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, కాబట్టి నేను కూడా ఎక్కువ వీడియోస్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, టాపిక్లోకి అయితే వెళ్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా చూసేయండి. అదేవిధంగా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే, ఏకవస్తు మార్గము, దీనినే ఇంగ్లీష్లో యూనిటరీ మెథడ్ అంటాం. యూనిటరీ మెథడ్ ఏకవస్తు మార్గం అంటే ఏంటంటే కొన్ని వస్తువుల ఖరీదు అనేది ఇచ్చి కావలసిన వస్తువుల ఖరీదు కనుగొనమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వస్తువు ఖరీదు ఎంతో కనుగొని తద్వారా కావలసినన్ని వస్తువుల ఖరీదును కనుగొనే పద్ధతి. ఇది మీకు అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ ద్వారా వివరిస్తాను. సపోజ్ మనకి 20 పెన్నుల వెల 400 రూపాయలు అని ఇచ్చాడు, అంటే కొన్ని వస్తువుల వెల ఇచ్చాడనమాట. సో ఇలా కొన్ని వస్తువుల వెల ఇచ్చి కావలసినన్ని వస్తువుల వెలను కనుగొనమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వస్తువు వెల ఎంత అని కనుగొని తద్వారా మనకి కావలసినన్ని వస్తువుల వెలని కనుక్కుంటాము. ఇక్కడ 20 పెన్నుల వెల 400 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 20 పెన్నుల వెల 400 రూపాయలని ఇచ్చాడు కదా, మనం ఇప్పుడు ఒక పెన్ను కాస్ట్, ఒక పెన్ను యొక్క వెల ఎంత అని కనుక్కొని తద్వారా మనం 4 పెన్నుల వెల ఎంత అని కనుగొనే పద్ధతే మనకి ఈ ఏకవస్తు పద్ధతి. మనం ఒక పెన్ను వెల ఎలా కనుక్కుంటాం? మొత్తం ఇక్కడ 20 పెన్నుల వెల ఎంత ఇచ్చాడు? 400 రూపాయలు ఇచ్చాడు. సో 400/20 చేస్తే మనకి 20 పెన్నులు. ఓకేనా, మొత్తం ఖరీదు బై పెన్నుల సంఖ్య చేస్తే మనకి ఒక పెన్ను యొక్క ఖరీదు అనేది వస్తుంది. సో 400/20 అంటే 0 గెట్ క్యాన్సిల్, 40/2 అంటే 20, అంటే ఒక పెన్ను వెల మనకి ఎంత వచ్చింది? 20 రూపాయలు వచ్చింది. సో మనకి ఇక్కడి నుంచి మనకి ఎన్ని పెన్నుల వెల కావాలి? 4 పెన్నుల వెల కావాలి. సో 4 ఇంటూ ఒక పెన్ను వెల ఎంత? 20. సో 4 ఇంటూ 20 80 రూపాయలు అనమాట. అంటే మనకి ఈ 4 పెన్నుల వెల ఎంత వచ్చింది? 80 రూపాయలు వచ్చింది. ఓకేనా, అర్థమైందా? మరలా ఒకసారి చెప్తున్నాను. మనకి కొన్ని వస్తువుల ఖరీదు ఇచ్చి కావలసిన అన్ని వస్తువుల యొక్క ఖరీదు కనుగొనమన్నప్పుడు మొదట ఒక వస్తువు ఖరీదు కనుక్కొని తద్వారా మనం కావలసిన వస్తువులు ఖరీదును కనుగొనే పద్ధతే మనకి ఈ ఏకవస్తు మార్గము. ఓకేనా, అర్థమైందా? మనము ఈ ఏకవస్తు మార్గంలో అంటే ఈ పద్ధతిలో మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసినప్పుడు మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తెలియాలి. వాటిని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక స్కోరు అంటే మనకి 20 వస్తువులు అని అర్థం అనమాట. అదేవిధంగా ఒక డజన్ అంటే మనకి 12 వస్తువులు. ఓకేనా, ఒక గ్రోసు అంటే 12 డజన్లు. సో 12 డజన్లు. సో 12 ఇంటూ డజను అంటే మనకి ఎన్ని వస్తువులు? 12 వస్తువులు. సో 12 ఇంటూ 12 144, 144 వస్తువులు. ఓకేనా, ఒక గ్రోసు అంటే మనకి 12 డజనులు. ఓకేనా, ఒక డజను అంటే 12 వస్తువులు. సో 12 ఇంటూ 12 144 వస్తువులు. ఒక గ్రోసుని డజన్లో తెలపాలంటే 12 డజన్లు. ఒక గ్రోసుని వస్తువుల్లో తెలపాలంటే 144 వస్తువులు. ఓకేనా, ఒక దస్తా అంటే మనకి 24 కాగితాలు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ దస్తా. ఒక దస్తా అంటే 24 కాగితములు. నెక్స్ట్ అదేవిధంగా ఒక రీము అంటే మనకి 20 దస్తాలు. సో 20 ఇంటూ దస్తా 24 కాగితాలు. ఒక దస్తా అంటే 24 కాగితాలు. సో 20 ఇంటూ 24 అంటే మనకి 480 కాగితాలు. సో మనకి ఒక రీముని దస్తాల్లో తెలపమంటే ఒక రీము ఈజ్ ఈక్వల్ టు 20 దస్తాలు. ఒక రీముని కాగితాల్లో తెలపమంటే ఒక రీము అంటే 480 కాగితాలు. ఓకే, నెక్స్ట్ ఒక బేలు అంటే
170 కేజీలు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విధంగా ఒక బ్యారెట్ అని పడింది. ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు సుమారుగా. అంటే యాక్చువల్గా మనకి ఒక బ్యారెల్ అంటే 158.9 సంథింగ్ ఉంటుందన్నమాట. సో మనం ఇంచుమించుగా అప్రాక్సిమేట్లీ మనం ఒక బ్యారెల్ అంటే 159 లీటర్స్గా చెప్పవచ్చును. ఓకేనా, ఇవ్వండి ఈ పాయింట్స్ మీరు కంపల్సరీగా నోట్ చేసుకుని 1-2 సార్లు బాగా చదువుకోండి. ఇప్పుడు మనం ఏకవస్తు మార్గానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, మన ఫస్ట్ ప్రాబ్లం, రీనా 300 గ్రాముల బియ్యంతో 4 సరిపడా పలావ్ వండగలదు. ఆమె 7 సరిపడా పలావ్ వండడానికి అవసరమైన బియ్యం ఎన్ని? ఓకేనా, రీనా 300 గ్రాముల బియ్యంతో ఎంతమందికి సరిపడా పలావ్ వండగలదు అంటే 4. సో 4కి 300 గ్రాముల బియ్యం అవసరము. అయితే మనకి 7 పలావ్ వండడానికి ఎన్ని గ్రాముల బియ్యం అవసరము అని అడుగుతున్నారు. సో సింపుల్గా 4కి 300 గ్రాములు అంటే 7కి ఎంత? సో 4కి 300 గ్రాములు అవసరమని అంటే కంపల్సరీగా 7కి ఈ 300 గ్రాముల కంటే ఎక్కువ గ్రాముల బియ్యం అనేది అవసరము. సో ఎక్కువ బై తక్కువ. సో 7/4 ఇంటూ 300. సో మనకి క్యాన్సిల్ చేస్తే 4 300లో 75 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 7 ఇంటూ 75. సో 7 ఇంటూ 75 అంటే ఎంత మనకి 525 గ్రాములు. సో మనకి 7 పలావ్ వండడానికి మనకి ఎన్ని గ్రాముల బియ్యం అవసరం అంటే 525 గ్రాముల బియ్యం అనేది అవసరము. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పింది షార్ట్ కట్ మెథడ్ అండి. మీకు కావాలంటే దీన్ని ఏకవస్తు మార్గం పద్ధతిలో కూడా చేయవచ్చును. అంటే 300/4 వేస్తే ఒకరికి కావలసిన బియ్యం వస్తుంది. సో దీన్ని వచ్చిన వాల్యూని 7తో మల్టిప్లై చేస్తే 7కి సరిపడా పలావ్ వండడానికి అవసరమైన బియ్యం వస్తాయి అన్నమాట. ఈ విధంగా చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 16 కుర్చీల ధర 3,600 రూపాయలు అయినా 4,500 రూపాయలకు కొనగలిగిన కుర్చీలు ఎన్ని? సో మనకి 16 కుర్చీల ధర ఎంత? 3,600 రూపాయలు. ఓకేనా, అదేవిధంగా మనకి 4,500 రూపాయలకు కొనగలిగిన కుర్చీలు ఎన్ని? సో 3,600 రూపాయలకి మనకి 16 కుర్చీలు వచ్చినాయి అంటే 4,500 రూపాయలకి ఇంకా ఎక్కువ కుర్చీలు వస్తాయి. సో ఎక్కువ బై తక్కువ అంటే పెద్ద వాల్యూ బై చిన్న వాల్యూ ఇంటూ ఈ నెంబర్ అనమాట. సో పెద్ద వాల్యూ ఎంత? 4,500 బై చిన్న వాల్యూ 3,600 ఇంటూ 16. సో మనకి జీరోస్, ఈ పైన జీరోస్ కింద జీరోస్ క్యాన్సిల్. ఓకేనా, మనకి ఈ 16 4 టేబుల్లో మనకి 4 టైమ్స్, ఈ 36 4 టేబుల్లో మనకి 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఈ 9 మనకి ఈ 45లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి రిమైనింగ్ 5 ఇంటూ 4. 5 ఇంటూ 4 అంటే ఎంత మనకి 20. అంటే మనం 4,500 రూపాయలకి కొనగలిగిన కుర్చీలు ఎన్ని అంటే 20 అన్నమాట. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. స్థిర వేగముతో ప్రయాణిస్తున్న ఒక రైలు బండి 2 గంటలలో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అదే వేగముతో 540 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? ఓకేనా, స్థిర వేగంతో అంటే ఒకే వేగంతో ఒక రైలు బండి అంట 2 గంటలలో మనకి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదంట. అయితే అదే వేగముతో 540 కిలోమీటర్ల దూరం 540 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి అంటే ఓకేనా ఎంత సమయం పడుతుంది అని అంటున్నాడు. సో 90 కిలోమీటర్లు ప్రయాణించడానికి 2 గంటలు పట్టింది అంటే 540 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ ఇది. సో ఎక్కువ అంటే 540/90 ఇంటూ 2. సో మనకి 0 0 గెట్ క్యాన్సిల్. 954లో మనకి 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 6 2 మనకి 12. సో మనకి
12 గంటలు వచ్చింది. అంటే 540 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఆ ట్రైన్కి 12 గంటల సమయం పడుతుంది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం ఒక గ్రోసు కలముల ఖరీదు 360 రూపాయలు. అయితే స్కోరు కలముల ఖరీదు ఎంత? చూడండి, మనకి ఒక గ్రోసు కలముల ఖరీదు 360 రూపాయలు అయితేనంట ఒక స్కోరు కలముల ఖరీదు ఎంత అని అడుగుతున్నారు. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. ఒక గ్రోసు అంటే 12 డజనులు అని చెప్పుకున్నాం. ఓకేనా, అదేవిధంగా డజను అంటే 12 వస్తువులు అని చెప్పుకున్నాం. సో 12 × 12 144. ఫైనల్లీ మనకి ఒక గ్రోసు అంటే ఎన్ని వస్తువులు? 144 వస్తువులు. అంటే దీని అర్థం ఏంటంటే 144 కలముల వెల 360 రూపాయలు. అయితే మనకి ఒక స్కోరు కలముల ఖరీదు, ఒక స్కోరు అంటే మనకి 20 వస్తువులు. సో మనకి ఇక్కడ వస్తువులు అంటే ఏమి ఇచ్చాడు? కలములు ఇచ్చాడు. సో 20 కలముల ఖరీదు ఎంత అని అడుగుతున్నారు. సో చూడండి, సో మనకి 144 కలములు ఎక్కువ, 20 కలములు ఎక్కువ. సో 144 కలములు ఎక్కువ సంఖ్య అది. సో ఎక్కువ కొనాలంటే మనకి ఎక్కువ అమౌంట్ కావాలి, తక్కువ కొనాలంటే మనకి తక్కువ అమౌంట్ కావాలి. సో మనం 20 కలముల వెల ఖచ్చితంగా 144 కలముల ఖరీదు కన్నా తక్కువే వస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే తక్కువ బై ఎక్కువ. సో 20/144 ఇంటూ 360 మనకి సాల్వ్ చేస్తే కనుక 20 కలముల యొక్క ఖరీదు అనేది వస్తుంది. సో క్యాన్సిల్ చేద్దాం. 360లో మనం 12 టేబుల్ని క్యాన్సిల్ చేద్దాం. 12 టేబుల్ 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా 12 టైమ్స్ 144లో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 3 టేబుల్ 30లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 టేబుల్ 12లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ మీకు అర్థం అవడం కోసం మళ్ళీ ఇంకో స్టెప్ వేస్తున్నాను. 20 × 10/4. ఓకేనా, సో మనకి 420లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 5 × 10 50 రూపీస్. ఓకేనా, అంటే 20 కలముల ఖరీదు ఎంత? మనకి 50 రూపాయలు వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనం ఏకవస్తు మార్గానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఇదండి ఈరోజు క్లాసు. ఈరోజు క్లాస్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం నిష్పత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.